2021 మే 31న ఇది పొలాలుగా ఉండటం ఏంటి? ఇక్కడికి నేను వచ్చి మా మేయర్ గారు, మా కార్పొరేటర్లు, సర్పంచులు అందరం వచ్చి కొబ్బరికాయ కొడతాం ఏంటి? 27 మాసాల్లో అసలు కాలేజీ ఓపెన్ అవటం ఏంటి? పోనీ కాసిని కూసిన డబ్బులు అంటే 550 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ కడతాం ఏంటి? అంటే మాట చెప్పటం, శంకుస్థాపన చేయటం, ఓపెన్ చేయటం, ఇవన్నీ కూడా జగన్ చూస్తే మనకు ఒకటే అనిపిస్తుంది. 14 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి ఏంటి తగలేను? 5 ఏళ్ళు, 4 ఏళ్ళు చాలు కదా. ఏంటి ఎవరికి శాశ్వతం కాదు పదవి అనేది. ఎవరైనా ఎప్పటికప్పుడు మాజీ అవ్వాల్సిందే. కానీ ఉన్నప్పుడు ఏం చేశాం? 10 మందికి గుండెల్లో నిలిచేట్టుగా చేశామా? ఈ రాష్ట్రంలో గుర్తుండిపోయేట్టుగా, చరిత్రలో మంచిగా మన గురించి ఒక్క మాట అన్నా ఉండేట్టుగా బతికామా అనేది జగన్ చూసి నేర్చుకోవాలి ఎవడైనా. రాజశేఖర రెడ్డి గారు ఒక అడిగేస్తే నేను మా నాన్నని చూసి బతకాలనుకుంటున్నాను, మా నాన్న ఒక అడుగేస్తే నేను 2 అడుగులు వేయాలని చెప్పి అనుకున్నాడు. 2 కాదు, ఇవాళ 4, 5 అడుగులు వేసిన పరిస్థితి. ఎవరున్నారు? ఏం చెప్పగలను? మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. చిన్నోడు అయిపోయాడు నాకన్నా. లేకపోతే 2 కాళ్ళకి నమస్కారం, పాదాభివందనం. ఈ ఊరిని ఇంత గుండెల్లో బందర్కి యూనివర్సిటీ ఇచ్చా అంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చాడు. సగం గ్రామాలకి దాదాపుగా 17 నుంచి 18 గ్రామాలకి తాగుతాకి గుక్కడి నీళ్లు కావాలంటే మంచిళ్ళు ఇచ్చినవాడు రాజశేఖర రెడ్డి. ఈ బందర్ నియోజకవర్గంలో సముద్రం పక్కన గ్రామాలకి 17 గ్రామాలకు నీళ్లు ఇచ్చినవాడు రాజశేఖర రెడ్డి గారు. ఇళ్ల స్థలాలు కావాలంటే 25,000 మందికి, ఇల్లు లేని నిరుపేదలకి 25,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. ఆయన కాళ్ళకి నమస్కారం. బాబు, ఆ విజయమ్మ గారి కన్నా వేళ విశేషం. ఎంతమంది గుండెల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భూమి మీద బతికున్నంత వరకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఒక బంగారు అక్షరాలతో చరిత్రలో మాత్రం ఒక పేజీ మాత్రం ఉంటుంది. ఇది చాలు. అటువంటివాడి చేతి కింద, అటువంటివాడి నాయకత్వంలో నేను, ఈయన అందరం ఆ జెండా మోసినందుకు కాలరెడ్డి తిరుగుతాం. చచ్చే వరకు కూడా గర్వంగా బతుకుతాం.